సాధారణంగా పిల్లలకు బుద్ధులు చెప్పాల్సింది పెద్దలే. మరి ఆ పెద్దల బుద్ధే మందగిస్తే, పిల్లల ముందే చిల్లరగా బిహేవ్ చేస్తే? అమెరికా ఆర్కాన్సాస్ లో జరిగిన అలాంటి ఒక ఘటన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఓ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆ తల్లిదండ్రులు చేసింది చూసి పిల్లలు బిత్తరపోయారు. ఎంతో సంతోషంగా జరగాల్సిన చిన్నారుల కార్యక్రమం పెద్దల పిడిగుత్తులతో అగ్నిగుండంగా మారింది. తమ కళ్ళ ముందే పెద్దలు పెద్దరికాన్ని మర్చిపోయి కొట్టుకుంటూ ఉంటే, బిక్కుబిక్కుమంటూ కొట్టుకోవద్దు మమ్మీ, ఆపండి డాడీ అంటూ చిన్నారులు వేడుకున్న దృశ్యాలు చూస్తే గుండెను తొలిచేస్తున్నాయి. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఆర్కాన్సాస్ లోని వెస్ట్ మెంఫిస్ నగరంలో ఉన్న ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్లో మే 28వ తేదీన గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ చిన్నారులు కిండర్ గార్డెన్ నుంచి మరో తరగతికి వెళ్తున్నారు అనే సంతోషకరమైన ఘడియలను చూసేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతా బాగానే సాగుతోంది. ఆ తరుణంలోనే ఎవరికీ అర్థం కాని విధంగా కొందరు మహిళల మధ్య వాగ్వాదం మొదలైంది. ఏ చిన్న విషయమో తెలియదు గాని మాటల యుద్ధం కాసేపటికే ముష్టిఘాతాలకు దారితీసింది. పబ్లిక్ లో చిన్నారుల ముందే ఒకరిపై ఒకరు పిడిగుత్తులు కురిపించుకోవడం మొదలుపెట్టారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో గొడవ ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులు కూడా ఆ గొడవలో భాగమై కొట్టుకోవడం మొదలుపెట్టారు. పిల్లల భవిష్యత్తుకు శుభాకాంక్షలు చెప్పాల్సిన చోట ఇలాంటి దారుణమైన దృశ్యాలు కనిపించేసరికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. తమ తల్లిదండ్రులు ఇలా బాహాబాహికి దిగడం చూసి అక్కడున్న పసి పిల్లలు భయంతో వణికిపోయారు. కొందరు ఏడుపు లంకించుకోగా మరికొందరు ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, కొట్టుకోవద్దు, ఆపండి ఆపండి అంటూ పేరెంట్స్ ను ప్రాధేయపడ్డారు. అదృష్టవశాత్తు ఈ గొడవలో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. కానీ ఈ ఘటన స్థానికంగానే కాదు, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన పైన ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ప్రవర్తన అసలు ఆమోదయోగ్యం కాదని, బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మా విద్యార్థులు, సిబ్బంది భద్రత, పాఠశాల ప్రాంగణం భద్రత మాకు మొదటి ప్రాధాన్యత అని, ఈ విషయంలో పోలీసుల దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక పవిత్రమైన విద్యా ప్రాంగణంలో పిల్లల ఎదుగుదలను సెలబ్రేట్ చేయాల్సిన వేడుకలో పెద్దలు ఇలా దిగజారి ప్రవర్తించడం చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పాఠశాలలు, తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.